హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అలిశెట్టి ప్రభాకర్ 71వ జయంతి స్మరణగా నగరజీవి వేదన్ను అలిశెట్టి కోణ కవిత్వం గుర్తు చేస్తున్న బద్రీ నర్సన్ ఆయన్ను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అలిశెట్టి ప్రభాకర్ 71వ జయంతి స్మరణ. ఇక వినండి. అలిశెట్టి కవిత పలికిన నగర జీవి వేదన. హైదరాబాద్ నగరాన్ని తమకు కనబడిన కోణంలో అర్థమైన మేరకు ఎందరో కవులు తమ రచనల్లో ప్రకటించారు. నగర కట్టడాలను, ఇక్కడి నేలకు సొంతమైన భాష, సంస్కృతులు తమ గుండెకు హత్తుకున్న తీరును హృద్యంగా వర్ణించిన వారు ఉన్నారు. అయితే నగరంలోని పేదరికం, శ్రమదోపిడి, చేతిలో పైసా లేని వాని పరిస్థితిని తనదైన రీతిలో అలిశెట్టి ప్రభాకర్ వెల్లడించాడు. నమ్మకమైన ఆదాయం లేకుండానే కుటుంబంతో సహా నగరంలో కాలుబెట్టిన అలిశెట్టికి అంతా తనలాంటి భరోసా లేని బతుకులే కంటబడ్డాయి. ఆయన 10 ఏళ్ల నగర జీవితంలో చెప్పినదంతా సామాన్యుడి వెతలే. ఎంత కష్టపడ్డా నిండని కడుపు, తీరని కష్టాలు, వెంటాడే దరిద్రమే వారికి ఎందుకు మిగులుతున్నాయా అని వేదన చెందాడు. అలిశెట్టి ప్రభాకర్ నగరంలో అడుగుపెట్టక ముందే దాని లక్షణాలను సరిగ్గానే గమనించి తొలినాళ్ల కవిత్వంలో కూడా వివరించాడు. ప్లాస్టిక్ సర్జరీ అనే కవితలో నగరంలో కొన్ని నెమళ్ళుంటాయి, కంటిలో కాదు సూటిగా గుండెల్లో పొడుస్తాయి. మరెన్నో తోడేళ్లుంటాయి, ఇవి మనిషినేమీ చెయ్యవు, కేవలం శ్రమను మాత్రమే తోడేస్తాయి. నగరం అర్థం కాని రసాయనశాల, అందమైన శ్మశాన వాటిక. నగరం చిక్కు విడని పద్మవ్యూహం, చెక్కు చెదరని మయసభ అని అంతా తెలిసినట్లే రాశాడు. 19వ ఏట చిట్టి పొట్టి కవితలు రాయటం మొదలుపెట్టిన ప్రభాకర్కు ఆ తరువాత కవిత్వమే ఆయన జీవితమైంది. కవిత్వం ఎటు తీసుకెళ్తే అటు పూనకం పట్టినట్లు వెళ్ళాడు. పుట్టి పెరిగిన జగిత్యాలలో ఆగకుండా కరీంనగర్ మీదుగా 1983లో హైదరాబాదుకు మారాడు. బతుకు తెరువుకు ఎంచుకున్న ఫోటోగ్రఫీని నమ్ముకొని మకాం మారుస్తూ కెమెరా, కుంచె, కలాన్ని తన కవిత్వానికి ఇసిరలుగా వాడుకున్నాడు. ఆయన చివరి 10 ఏళ్ల జీవితం నగరంలోనే గడిచింది. 1981-82 ఆ సంవత్సరాల మధ్యకాలంలో కరీంనగర్ నుంచి తన కవితా చిత్రాలు వెంటేసుకొని నెలకు 1-2 సార్లు నగరానికి వచ్చి వాటి ప్రదర్శనలు కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయనకు నగరం కొత్తగా, వింతగా కనపడింది. తన కళా సృష్టికి తగిన రంగస్థలం ఇదే అని అనిపించింది. అప్పటికే క్షయతో బాధపడుతున్న తాను ఇక్కడ ఎలా బతుకుతాను అనే ముందు వెనక ఆలోచన లేకుండా అన్నీ సర్దుకొని నగరంలో కాలు పెట్టాడు. కాలు పెట్టగానే నగరంలోని అద్దెలు, అదే రెంట్స్ ఆయనకు కరెంటు షాకులా కనిపించాయి. ఈతరాని వాడు నీళ్లలో దూకినట్లుంది. అయినా కవిత్వమే తప్ప జీవన కష్టాల గురించి పట్టించుకొని ప్రభాకర్ ఆ 10 ఏళ్ళు ఇక్కడ తుఫానులో చిక్కుకున్నట్లు బతికాడు. కుటుంబం పడరాని పాట్లు పడింది. అంతా బాగున్న సొంతూరును వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు?
వెనక్కి పోదాం అని ఇంటామె వేడుకున్నా వినలేదు. ఈ 2 విషయాల ప్రస్తావన ఆయన చివరి రోజుల్లో రాసుకున్న మరణం నా చివరి చరణం కాదు అనే ముందు మాటలో చూడవచ్చు. 7x14 అడుగుల స్టూడియో గదికి 500, భార్య 2 పిల్లలతో ఒంటరి గదికి 180 పోగా మిగిలేది. అబిడ్స్లో సెకండ్ హ్యాండ్ పుస్తకం అనే ఆర్థిక బాధను ఒకచోట, పుట్టిన గడ్డ నుండి ఇక్కడికి రావడమే పొరపాటైపోయింది అనే పశ్చాత్తాపాన్ని మరో చోట రాసుకున్నాడు. నగరంలో తాను పడుతున్న కష్టాలను వివరిస్తూ పగలు రాత్రి యాజ్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి అని రాసుకున్నాడు. అయినా ఎన్ని కష్టాల్లోనూ నరకప్రాయమైన నగర నాగరికతను నరనరానా జీర్ణించుకున్న వాణ్ణి రోజుకో 2 కవితా వాక్యాలు రాయలేనా అని తన ధీరత్వాన్ని ప్రకటించుకున్నాడు. అలా నగరం ఆయనకు కొత్త కవితా వస్తువైంది. 1986లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రభాకర్ డైలీ పోయం శీర్షిక సిటీ లైఫ్ మొదలైంది. రోజుకొక్క కవిత రాయడం అంటే మామూలు విషయం కాదు. అయినా దాన్ని ప్రభాకర్ ఛాలెంజ్గా తీసుకున్నాడు. అలిశెట్టి చివరి రోజు వరకు ఆ శీర్షిక కొనసాగింది. ఆదాయం కొడిగట్టిన వేళ ఆ పత్రిక ఇచ్చే రోజుకి 30 రూపాయల పారితోషికమే వారికి అన్నం పెట్టింది. అత్యవసర వేళ ఊర్లలో ఉన్న ఇళ్ళు ఆవిరయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పీడనలో కవిత్వమే ఆయనకు ఆసరా అయ్యింది. అంతా కవిత్వంలోనే చెప్పుకున్నాడు. ఆంధ్రజ్యోతిలో సిటీ లైఫ్ ఆయన కవిత్వానికి పాఠక విస్తృతిని పెంచింది. రోజు పత్రికను చూసేవారు ఆయన కవితను వదిలిపెట్టేవారు కాదు. ఆయన తీసుకునే నిత్య జీవన అంశం, రాతలో సరళత, స్పష్టత, సూటిదనం, వ్యంగ్యం అందరినీ ఆకట్టుకునేవి. అలా లక్షలాది మందికి అలిశెట్టి ప్రభాకర్ అనే పేరు దగ్గరయింది. ఈ లెక్కన ఆయన కవి కన్నా ఎక్కువ సిటీ లైఫ్ కవితల్లో ఆయన ప్రధానంగా నగరంలోని కష్టజీవుల వెతలను, శ్రమదోపిడీని, జనం కనికరం లేనితనాన్ని ప్రస్తావించారు. నగరంలో రోజు ఏదో ఒక దారిలో కనిపించే ఊరేగింపును, సమిష్టి బాధల సుదీర్ఘ శ్వాసే ఊరేగింపు అని అందులో పాల్గొనేవారు. బాధలను 3 ముక్కల్లో చెప్పాడు. నగరంలో రోడ్డుకి ఇరువైపులా వేశ్యల్లా ముస్తాబై నిలుచున్న దుకాణాలు, కన్నుగొట్టి రమ్మన్నా గుండె బిగబట్టుక సాగిపోయేవాడు సామాన్యుడు అన్నాడు. నగరంలో రోడ్లను తన కోణంలో చెబుతూ నగరంలో రోడ్లు అడపాదడపా బాధల బాటసారులను మింగేసే కొండ చిలువలా ఉన్నాయి అంటాడు. హైదరాబాద్ అంతా పిండితే చిక్కని పాలు, బంజారా హిల్స్ అని శ్రమదోపిడి రూపాన్ని బయటపెట్టాడు. నైతిక విలువలు అంతరించిన ఈ నగరంలో ఇంకా ఏం మిగిలిందని అడవుల కడుపులో రగిలే ఓ కార్చిచ్చు ఒక్కసారి ఈ నగర పొలిమేరల్లోకి రా అని ఉద్యమాన్ని ఆహ్వానిస్తాడు. కాచిగూడ కాచి వడబోస్తే నువ్వొక నీళ్ల టీ, నారాయణగూడ నీ మేంచి నడిచిపోతే నువ్వొక దాల్ రోటీ, బతకొచ్చిన కష్టజీవి పట్నంలో నీకు నువ్వే పోటాపోటీ అని కష్టజీవి కడుపు నింపేవేమిటో వివరిస్తాడు. మత కల్లాలెన్ని రెగలరేగినా మధ్యన చెలించక నిలిచే యోధానుయోధుడే చార్మినార్ అంటాడు. ఏముంది ఎగ్జిబిషన్లో రేట్లు ఎక్కువ, గేట్లు ఎక్కువ అని చమత్కరించాడు. సాయంత్రం సుల్తాన్ బజారే స్త్రీల సెలయేరు,
ఆ మెరిసే రంగురంగుల గులకరాళ్లే కలవారు అని విపణి సంస్కృతిని వివరిస్తాడు. హైదరాబాద్ అనే మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అని నగర జీవన తీరును ఎండగడతాడు. ఇలా ఆయన రచనల్లో నగర జీవితాలను విశ్లేషించే కవితలు ఎన్నింటినో ఉదహరించవచ్చు. సామాన్యుడి మేలు కోసం సామాజిక మార్పును తపించిన ప్రభాకర్ తన భావజాల వాహికగా కవిత్వాన్ని నమ్ముకున్నాడు. ఆ కవిత్వం కోసం కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా వెరవలేదు. అందుకే ఆయన పట్టిందల్లా కవిత్వం అయింది. ఆయన నడిచిన దారుల్లో వేసిన కవిత్వ పాద ముద్రలు ఎన్నటికీ మాసిపోవు అంటూ బద్రీ నరసన్ అలిశెట్టి ప్రభాకర్ 71 జయంతి స్మరణగా అందజేసినటువంటి నగర జీవి వేదన అనేటువంటి అలిశెట్టి కోణం కవిత్వాన్ని ఆ అమరుడి 71వ జయంతి స్మరణగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.